వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 14. నమస్కారం సిద్ధాంతి గారు అన్నారు మాణిక్యమ్మ గారు. నమస్కారం అమ్మా, రండి కూర్చోండి. ఈవేళప్పుడు వచ్చారు? అక్కడ అంతా కుశలమేనా అని అడిగారు సిద్ధాంతి గారు. ఆ విషయం మాట్లాడాలి అని వచ్చాను. మొన్న నా కన్నయ్యకు ప్రాణాపాయం అని చెప్పినప్పటి నుంచే నా మనసులో లేదు. అందుకే మీకోసం వచ్చాను అని చెప్పారు మాణిక్యమ్మ గారు. హా, మనం జరిగేదాన్ని మార్చలేమమ్మా, కానీ దానికి పరిష్కారం చెప్పానుగా అమ్మా అన్నారు సిద్ధాంతి గారు. నిజమే సిద్ధాంతి గారు, కన్నయ్యకు పెళ్లి చెయ్యాలి అన్నారు. కాని పెళ్ళంటే ఒప్పుకోవటం లేదు అన్నారు మాణిక్యమ్మ గారు. కాని అభిబాబుని కాపాడుకోవాలి అంటే మీరు త్వరగా అభిబాబుకు సరిపోయే జాతకం గల అమ్మాయితో పెళ్లి చెయ్యాలి. ఆ మాంగళ్య బలమే మీ మనవడి ప్రాణాలను కాపాడుతుంది అన్నారు సిద్ధాంతి గారు. ఆ పని మీదే ఇక్కడకు వచ్చాను. ఇవి నాకు తెలిసిన అమ్మాయి వివరాలు. మీరే చూసి ఈ జాతకం నా మనవుడికి సరిపోతుందో లేదో చూడండి అన్నారు మాణిక్యమ్మ గారు. అలాగే అమ్మా, ఇప్పుడే చూస్తాను అని జాతకం చూశారు సిద్ధాంతి గారు. సిద్ధాంతి గారు, అంతా సమయంగా ఉందా అని అడిగారు మాణిక్యమ్మ గారు. అమ్మా, నిజంగా ఈ జాతకం చాలా బాగుందమ్మా. ఇద్దరు ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఉన్నది. పైగా దీర్ఘ సుమంగళి యోగం ఉన్నది. అభిబాబుకి తను ప్రాణ కవచంలా ఉంటుంది. అనుమానం లేకుండా వెంటనే అభిబాబుకి ఈ అమ్మాయితో పెళ్లి చేసేయండి అని చెప్పారు సిద్ధాంతి గారు. ధన్యవాదాలు సిద్ధాంతి గారు, నిజంగా నా మనసులోని అనుమానాలు అన్నీ తొలగించారు అన్నారు మాణిక్యమ్మ గారు. కానీ అమ్మా, ఆ అమ్మాయి ప్రాణం ప్రమాదంలో ఉన్నది. ఇప్పటికే ఒక గండం దాటింది. తన చుట్టూ ప్రమాదం పొంచి ఉన్నది. అనుక్షణం ప్రమాదాల వలయంలో పోరాడుతున్నది. ఆ గండాల నుండి తనను కాపాడుకుంటే తానే తన భర్త ప్రాణాలు కాపాడుకుంటుంది. మీరు వెంటనే అభిబాబుతో ఆ అమ్మాయికి పెళ్లి చేయండి. అంత మంచి జరుగుతుంది. మీరు నిశ్చింతగా ఉండండి అన్నారు సిద్ధాంతి గారు. చాలా సంతోషం అండి సిద్ధాంతి గారు, మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పారు మాణిక్యమ్మ గారు. మంచిదమ్మా అన్నారు సిద్ధాంతి గారు. ఇక నేను వెళ్ళి వస్తాను సిద్ధాంతి గారు అని అక్కడి నుండి వెళ్లిపోయారు మాణిక్యమ్మ గారు. సంతోష్, బిల్ పే చేసి మీరు వెళ్తూ ఉండండి, నేను ఒక కాల్ చేసి వస్తాను అని చెప్పాడు అభి. సంతోష్, మేము వెళుతూ ఉంటాము, మీరు రండి అన్నది సత్య. ఓకే అన్నాడు సంతోష్. పదమైత్రి అన్నది సత్య. సంతోష్ గారు, మీరు త్వరగా రండి, మేము వెళ్తాము అని వెళ్లిపోయారు. ఓ నో మనం, అర్జెంట్ కాల్ వస్తున్నది. నువ్వు కార్ దగ్గర వెయిట్ చెయ్యి, నేను కాల్ అటెండ్ చేసి వస్తాను అని చెప్పింది సత్య. ఓకే డెవిల్, త్వరగా రా అని వెళ్లిపోయింది మనం. నమస్కారం అండి, వెళ్ళిన పని ఏమైంది? నిజమా? చాలా థ్యాంక్స్ అండి. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఇన్నాళ్ల తన కన్నీళ్లకి ఈ రోజు మీరు సమాధానం చెప్పారు. మనం తర్వాత మాట్లాడుకుందాం, ఉంటానండి అని కాల్ కట్ చేసింది సత్య. మను కారు దగ్గరకు వెళ్లి వెయిట్ చేస్తూ ఉన్నది. అన్నా, అది ఒక్కటే ఒంటరిగా ఉంది, ఇదే మంచి టైం, దాన్ని ఎత్తుకు చేద్దాం అని మను దగ్గరకు వెళ్లారు రౌడీలు. పాప, ఏమిటి ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నట్టున్నావు? మమ్మల్ని ఏమైనా హెల్ప్ చేయమంటావా అన్నాడు రెండవ రౌడీ. రేయ్, ఎవడ్రా మీరు? పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలుతాయి అన్నదే మనవ్. పాప, రాలిన పళ్ళు కట్టించుకుంటాం కానీ ముందు రాదే. రేయ్, దాన్ని పట్టుకుని కారులో వేయండ్రా అన్నాడు రెండవ రౌడీ. రేయ్, నా జోలికి వస్తే చంపుతా అన్నదే మనవ్. వాళ్ళు మను చెయ్యి పట్టుకుని కారులోనికి ఎక్కించపోయారు. మను వాళ్లను విదిలించుకోవాలి అని చూసింది. ఒకడు మనుని చెయ్యెత్తి చంప మీద గట్టిగా కొట్టపోయాడు. మను భయంతో కళ్ళ మూసుకున్నది. సడన్ గా చెయ్యెత్తిన వాడు ఆమె దూరంలో నోటి వెంట బ్లడ్ కక్కుతూ కొట్టపట్టుకుని కింద పడ్డాడు. రౌడీలు భయంతో వాళ్ల ఎదురుగా చూస్తూ ఉన్నారు. అభి ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా వాళ్ల వైపు చూస్తూ ఉన్నాడు. ఒక రౌడీ కత్తి పట్టుకుని అభి వైపునకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అభి ఆమాంతం ఎగిరి తన బూటుకాలితో తన్నాడు. మిగిలిన రౌడీలు అభిని చుట్టుముట్టారు. అభి అందరినీ పిడిగుద్దులు గుద్దుతూ 5 నిమిషాల్లో మట్టి కరిపించాడు. రౌడీలందరూ ఆ దెబ్బలు తట్టుకోలేక ఎక్కడికక్కడే పడిపోయారు. అభి ఫాస్ట్ గా మను దగ్గరకు వెళ్లి కోపంగా చెయ్యెత్తి వెంటనే దించి అందరి మీద, ఓ నోరేసుకుని పడతావు, వాళ్ళు కొట్టడానికి చూస్తే కనీసం నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకోలేవా అని అరిచాడు. మను ఒక్కసారిగా అభిని చుట్టుకుని ఎడ్చేసింది. ఆ అనుకోని చర్యకు అభి షాక్ కి గురై తను కూడా మను చుట్టూ చేతులు వేసి తనని ఓదారుస్తూ
మనోని పట్టుకొని తన కళ్ళల్లోనికి చూస్తూ తన కళ్ళల్లో నీళ్లను చూసి తనకు తెలియకుండానే తన చేతితో ఆ కన్నీళ్లను తుడిచి ఆ కళ్ళపైన ముద్ద పెట్టాడు. అప్పటికీ కూడా మనో కంట్రోల్ అవ్వకుండా ఏడుస్తూనే ఉంటే అభి మనోతో భయపడకు, నేను ఉన్నాగా, నీకేమి కాదు, కంట్రోల్ అని గట్టిగా హత్తుకున్నాడు. ఇద్దరి మధ్య గాలి కూడా చేరలేని అంత దగ్గరగా ఉన్నారు. దూరం నుంచి వీళ్ళని ఇలా చూసిన సత్య సంతోషంతో చూస్తూ ఉన్నది. సంతోష్ షాకింగ్ గా నేను చూస్తున్నది నిజమేనా కాదా అని కన్ఫ్యూజన్ లో చూస్తూ సత్య ఒకసారి గిల్లవా అన్నాడు సంతోష్. సంతోషుని చూసి నవ్వుతూ భుజం మీద గట్టిగా గిల్లింది సత్య. అబ్బా రాక్షసి, ఏదో మెల్లిగా గిల్లమంటే మరి రక్తం వచ్చేలా చేశావే అన్నాడు సంతోష్. సంతోష్ అరుపుతో ఈ లోకంలోనికి వచ్చిన మను అభి ఒకరిని ఒకరు చూసుకుని దూరం జరిగారు. జరిగింది గుర్తు చేసుకుని అభి పక్కకు తిరిగాడు. సంతోష్ చెయ్యి రుద్దుకుంటూ సత్యతో కలిసి అక్కడకు వచ్చి, బావా ఏమి జరిగింది, ఎవరు వీళ్ళు, నువ్వెందుకు అలా పరిగెత్తుకుని వచ్చావు అని అడిగాడు. అదంతా తర్వాత, ముందు వీళ్ళ సంగతి చూడు అన్నాడు అభి. సంతోష్ వెంటనే పోలీసులకు కాల్ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేయించాడు. మైత్రి, ఆర్ యు ఓకే, ఏంటే ఇదంతా అని అడిగింది సత్య. ఐఆమ్ ఓకే, డోంట్ పానిక్, వీళ్ళు ఎవరో మరి నాతో మిస్బిహేవియర్ చేయిపోయారు, టైంకి సారు హెల్ప్ చేశారు అని చెప్పి అభిని చూస్తూ, చాలా థ్యాంక్స్ సార్, యు సేవ్ మై లైఫ్ అన్నదే మనం. ఇట్స్ ఓకే అని అక్కడి నుండి వెళ్లి కారులో కూర్చున్నాడు అభి. మైత్రి భయపడకు, ఫస్ట్ ఆ ఏడు పాపు, ఆ కళ్ళు చూడు ఎలా ఎర్రగా అయ్యాయో, అయినా వాళ్లకు నీ గురించి తెలియక నీ జోలికి వచ్చారు, లేకపోతే నీ వాగుడుతో నువ్వే వాళ్ళని ఓ ఆట ఆడుకునేదానివి అని నవ్వుతూ అన్నాడు సంతోష్. మైత్రి నవ్వుతూ, సార్ నేను మరీ అంత ఎక్కువ ఏం మాట్లాడను అని చెప్పింది. అమ్మయ్యా నవ్వావా, అయినా ఎలా వాగుతావో మాకు తెలుసు, నీకేం తెలుస్తుంది, సరే పద ఇంకా అని వాళ్ళ ముగ్గురు కారు దగ్గరకు వెళ్లారు. సంతోష్ త్వరగా రండి, మళ్ళీ ఎయిర్పోర్ట్ కు వెళ్ళాలి అన్నాడు అభి. సార్ మేమింకా బయలుదేరుతాము అన్నదే మనం. ఈ టైంలో ఒంటరిగా ఎలా వెళ్తారు అన్నాడు అభి. సార్ క్యాబ్ బుక్ చేసుకుంటాం, వి విల్ మేనేజ్, మీరు అర్జెంటుగా వెళ్ళాలిగా, వెళ్ళండి అన్నది మనం. ఈ టైంలో క్యాబ్ సేఫ్ కాదు. సంతోష్ నువ్వు వీళ్ళని డ్రాప్ చెయ్యి, నేను ఎయిర్పోర్ట్ కు వెళతాను అని చెప్పాడు అభి. ఓకే బావా అన్నాడు సంతోష్. సత్య బాయ్ అభి అని సంతోష్ తో కలిసి వెళ్ళింది. మైత్రి సారీ, ఇందాక అనుకోకుండా అలా నేను కావాలని చేయలేదు అన్నాడు అభి. అయ్యో సార్, మీరు నాకు సారీ చెప్పటం ఏమిటి, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఈ రోజు మీరు లేకపోతే నేను. చాలా థ్యాంక్స్ సార్, నేను ఇంకా వెళతాను అని చెప్పింది మనం. ఓకే అన్నాడు అభి. సార్ స్లోగా డ్రైవ్ చేయండి అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది మనం. సత్య మను సంతోష్ కారులో వెళ్లిపోయారు. మైత్రి ఏమిటి అలా డల్ గా ఉన్నావు, ఏదో ఒకటి మాట్లాడు అన్నాడు సంతోష్. సంతో అన్నయ్య మనసేమీ బాగాలేదు ప్లీజ్ అని తానేమన్నదో గుర్తు చేసుకుని, సారీ సార్ ఏదో పొరపాటున అన్నాను, ఇంకెప్పుడు అని మను చెప్పబోతూ ఉంటే, అయ్యో పర్లేదు మైత్రి, నువ్వు అలాగే పిలవచ్చు, నువ్వు అలా పిలుస్తూ ఉంటే దూరమైన ఏదో బంధం గుర్తుకొస్తున్నది. నీకు తెలుసుగా సత్య, ఎప్పుడూ కూడా మను నన్ను సంతు అన్నయ్య అనే పిలిచేది, ఇప్పుడు మైత్రి అలా పిలుస్తూ ఉంటే నాకు మను పిలిచినట్టే ఉన్నది. నీ మాట అలరి ప్రతి క్షణం నాకు మనునే చూసినట్టు ఉంటుంది అన్నాడు సంతోష్. మను ఎవరు సార్ అని అడిగింది మనం. మను మనసుని మోసం చేసి మనిషికి దూరంగా వెళ్లిపోయినా ఓ మనసు లేని రాతి మనిషి అన్నాడు సంతోష్. సంతోష్ నీకు తెలియకుండా మాట్లాడకు, నీకు ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను మను గురించి తెలుసుకుని మాట్లాడు అని చెప్పింది సత్య. సత్య నువ్వు ఆగు, సంతో అన్నయ్య చెప్తున్నాడుగా అన్నది మనం. సత్య అందుకే కదా నేను మను విషయంలో సైలెంట్ గా ఉన్నది, నిజ నిజాలు తెలుసుకోవాలి అని అన్నాడు సంతోష్. సంతో అన్నయ్య నువ్వు చెప్పు అన్నది మనం. ఏం చెప్పాలి మైత్రి అన్నాడు సంతోష్. అదే మను గురించి అని అడిగింది మనం. అదేమీ లేదు, తను మా క్లాస్మేట్. అవును, నువ్వు సత్య ఫ్రెండ్స్ కదా, మరి మను నీకు తెలియదా అన్నాడు సంతోష్. అంటే మైత్రి మా రిలేటివ్, తను వేరే ఊర్లో ఉండేది, అందుకే మను తనకు తెలియదు అని చెప్పింది సత్య. అవును సార్, నాకు నేనే ఎవరో తెలుసుకోలేని స్టేజీలో ఉన్నాను అన్నది మనం. ఏంటి మైత్రి అన్నాడు సంతోష్. ఏమీ లేదు సార్ అని సైలెంట్ గా విండో నుండి బయటకు చూస్తూ ఉన్నది మనం. నీకు తెలుసా మైత్రి, అభి నవ్వి
2 సంవత్సరాలయ్యింది. ఈరోజు మళ్ళీ నీ వల్ల మనస్ఫూర్తిగా నవ్వాడు. వాడి ముఖంలో ఆ నవ్వు చూస్తే నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఆ క్షణం గడిచిన గతం తలుచుకొని ఏం లాభం? భవిష్యత్తు అందంగా మలుచుకోవాలి. అది మా అభి ఎప్పుడు తెలుసుకుంటాడో అన్నాడు సంతోష్. ఫీల్ అవ్వకండి సార్, ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. సార్, మనసు చాలా మంచిది. దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడు. మీరు చూస్తూ ఉండండి సార్, నవ్వుతూ సంతోషంగా ఉంటారు అని చెప్పింది మనం. కానీ మైత్రి, అదే జరగాలి అని కోరుకుంటున్నాను. మా అభి చాలా మంచోడు. నీ విషయంలో ఇందాక అలా సారీ, వాడు అలా చేసుండకూడదు అన్నాడు సంతోష్. అయ్యో సార్, మీరు అనుకున్నట్టు అక్కడ ఏమీ జరగలేదు. నేను భయపడుతుంటే సారు జస్ట్ కూల్ చేశారు అంతే అని చెప్పింది మనం. ముద్దు పెట్టి మరీ కూల్ చేశాడా అని మెల్లగా మను చెవిలో అన్నది సత్య. మను కోపంగా చూసింది. ఏమిటి సత్య అని అడిగాడు సంతోష్. ఏమీ లేదు, మా ఫ్లాట్ వచ్చింది, కారు ఆపు అన్నది సత్య. బాయ్ సత్య, బాయ్ మైత్రి అన్నాడు సంతోష్. బాయ్ అన్నయ్య అని అక్కడి నుండి వెళ్లిపోయారు ఇద్దరు. సంతోష్ కారులో వెళుతూ, అభి ఏమిటి మైత్రికి అంత దగ్గరగా వెళ్ళాడు? అసలు మను తర్వాత ఆడవాళ్లను దగ్గరికి రానియలేదు. ఫస్ట్ టైం మైత్రికి ముద్దు పెట్టాడు. మావాడిలో కూడా మార్పు వస్తుంది. అమ్మాయిలతో అసలు మాట్లాడాడు. అలాంటిది మైత్రితో ఏకంగా గొడవలు పెట్టుకుంటున్నాడు, సెటైర్లు వేస్తున్నాడు. పైగా తనతో ఉంటే సంతోషంగా ఉంటాడు అనే నమ్మకం నాకు ఉంది. ఎలాగైనా వీళ్ళ ఇద్దరిని కలిపేస్తే మా బావ సంతోషంగా ఉంటాడుగా అని అనుకున్నాడు. అభి కారులో వెళుతూ, నేను అలా అమ్మాయినే, నాకే చాలా ఎంబారసింగ్ గా ఉన్నది. ఆ క్షణం నా మైండ్ నా అధీనంలో లేదు. నేను ఏం చేస్తున్నానో నాకే తెలియకుండా అలా ఎలా తనని ముద్ద పెట్టుకున్నాను? తను ప్రమాదంలో ఉంటే నా గుండెందుకు అంతలా కంగారు పడింది? ఏదో నా ప్రాణం నాకు దూరమవుతున్నట్టుగా అనిపించింది. తన కోసం నేను ఎందుకు అలా పరిగెత్తాను? అసలు ఆ కళ్ళు చూస్తే నన్ను నేనే మర్చిపోతున్నాను. ఆ కళ్ళు నాతో ఏదో చెప్తున్నట్టుగా ఉన్నది. ఏదో తెలియని వింత అనుభూతి. ఆ అమ్మాయిని ఆ స్థితిలో చూస్తే నా కోపం నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. కానీ తన కళ్ళల్లో కన్నీళ్లు చూస్తే నా మనసు చెలించిపోయింది. తను నా పక్కన ఉంటే ఎందుకు నాకు ఎప్పుడూ నా మను ఉన్నట్టు ఉంటుంది? అసలు ఏం జరుగుతున్నది? మను, ఎక్కడున్నావే? ఎందుకే నన్ను ఇలా చంపుతున్నావు? మను కళ్ళు ఆ అమ్మాయి కళ్ళు అచ్చం ఒకేలాగా ఉన్నాయి. అలా ఎలా? మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారు అంటారు. మరి కళ్ళను పోలిన కళ్ళు కూడా ఉంటాయా అని డ్రైవ్ చేసుకుంటూ ఎయిర్పోర్టుకు చేరుకున్నాడు అభి. మను, నీకేమీ కాలేదుగా అని అడిగింది సత్య. సత్య, నేను బాగానే ఉన్నాను, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పింది మను. మను, వాళ్ళు ఎవరే? చూడకపోతే రౌడీల్లాగా ఉన్నారు అన్నది సత్య. ఏమో సత్య, నాకు అదే అర్థం కావటం లేదు. వాళ్ళు ఎవరో ఏమిటో. ఆ టైంలో నందు వచ్చి రక్షించాడు అని చెప్పింది మనం. అవును మనం, ఎందుకైనా మంచిది, మన జాగ్రత్తలో మనం ఉండాలి అని చెప్పింది సత్య. సరే సత్య అన్నది మనం. ఇంతకీ మనం ఎలా ఉంది? ముద్దు బాగుందా అన్నది సత్య. చి పోవే అని సిగ్గుపడింది మనం. అబ్బా, అదంతా సిగ్గే, కొంచెం దాచుకోవే. అయినా ముద్దు పెట్టించుకున్నప్పుడు లేని సిగ్గు నేను అడిగితే వచ్చిందా అన్నది సత్య. సత్య, దొరికానని మరి ఆడుకోకే, నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తా నీ పని అన్నది మనం. ఏడిచావు, పోవే అన్నది సత్య. సత్య, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదే నందు అలా చేస్తాడని. నేను షాక్ అయ్యా. ఆ క్షణం అన్ని మర్చిపోయి తన కౌగిలిలో ఉండిపోవాలి అనిపించింది తెలుసా? నాకు తను పక్కన ఉంటే చాలే, ఇంకేమీ వద్దు అని చెప్పింది మనం. నాకు మాత్రం కావాలి, బాగా అలసిపోయాను, నేను వెళ్ళి నిద్రపోతాను, నువ్వు ఎంజాయ్ చేసుకో అని బెడ్రూమ్లోనికి వెళ్ళిపోయింది సత్య. మను ఆలోచనలతో ఎయిర్పోర్టుకు వచ్చిన అభి ఆలోచనలు అన్ని పక్కన పెట్టి ఎయిర్పోర్ట్లోనికి వెళ్ళాడు. అలా నడుచుకుంటూ వెళ్తూ ఎదురుగా వచ్చే వారిని చూసుకోకుండా డాష్ ఇచ్చాడు. వెంటనే తనని చూసి, సారీ సార్, ఏదో ఆలోచిస్తూ అలా నడుచుకుంటూ వచ్చాను అని చెయ్యిచ్చాడు అభి. ఇట్స్ ఓకే మిస్టర్ అన్నాడు అతను. అభి అని చెప్పాడు అభి. నా పేరు విశాల్ అన్నాడు అతను. సారీ మిస్టర్ విశాల్, నేను అని అభి ఏదో చెప్పబోతూ ఉంటే, ఓ కమాన్ అభి, ఇప్పటికే చాలాసార్లు చెప్పారు, నేను పడింది ఒకసారే కదా, ఇట్స్ ఓకే అన్నాడు విశాల్. థ్యాంక్స్ అండి, ఏదో టెన్షన్ లో అలా వచ్చాను
అని చెప్పాడు అభి. విశాల్, ఏం చేస్తున్నావు అని అడిగారు చంద్రశేఖర్ గారు. హా అంకుల్, ఏమీ లేదు. అభి, తను మా అంకుల్ చంద్రశేఖర్ గారు, అండ్ తను మా ఆంటీ జానకి గారు, అండ్ అంకుల్ తను అభి గారు అని ఒకరికి ఒకరిని పరిచయం చేశాడు విశాల్. నమస్కారం ఆంటీ. హాయ్ అంకుల్ అని పలకరించాడు అభి. నమస్తే బాబు అన్నారు భార్యాభర్తలు ఇద్దరు. విశాల్, తను మీకు ముందే తెలుసా అని అడిగారు చంద్రశేఖర్ గారు. లేదా అంకుల్, జస్ట్ ఇప్పుడే యాక్సిడెంటల్ గా కలిసాం అని చెప్పాడు విశాల్. అవును అంకుల్, చిన్న యాక్సిడెంట్ తో మీట్ అయ్యాము అన్నాడు అభి. ఓ కమాన్ అభి, ఇంకా మీరు అన్నాడు విశాల్. బాబు, మీరు ఏం చేస్తుంటారు అని అడిగారు చంద్రశేఖర్ గారు. అంకుల్, నేను అభి, అభినందన్, నందన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ CEO అని చెప్పాడు అభి. ఓ గ్రేట్, మీ గురించి పేపర్లో చాలా సార్లు చూశాను, బట్ పర్సనల్ గా చూడటం ఇదే ఫస్ట్ టైం. నైస్ టు మీట్ యూ అభి అన్నారు చంద్రశేఖర్ గారు. హైదరాబాద్ వచ్చిన ఫస్ట్ డేనే మీలాంటి గొప్ప మనిషితో పరిచయం అయ్యింది. చాలా థ్యాంక్స్ అన్నాడు విశాల్. గొప్ప అనేది మనం చేసే వర్క్ లో ఉండదు, మాట్లాడే తీరులో ఉంటుంది. సో ఆ మాటకొస్తే మీరు నాకంటే చాలా గొప్పవారు అన్నాడు అభి. ఓకే అభి గారు, మీట్ యు అగైన్ అన్నాడు విశాల్. కానీ ఎలా అండి అని అడిగాడు అభి. ఓ సారీ, దిస్ ఈజ్ మై కార్డ్ అని ఇచ్చాడు విశాల్. మీరు డాక్టరా అన్నాడు అభి. అవునండి అని చెప్పాడు విశాల్. దేనిలో స్పెషలిస్టు అని అడిగాడు అభి. న్యూరో సర్జన్ అని చెప్పాడు విశాల్. ఓకే విశాల్, క్యాచ్ యూ లేటర్ అన్నాడు అభి. బాయ్ అండి అని వెళ్ళిపోయారు విశాల్ వాళ్ళు. అభి తన పేరెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. హాయ్ మామ్, హాయ్ డాడ్, ఎలా ఉన్నారు అని పలకరించాడు అభి. అభి, నువ్వెలా ఉన్నావు అని అడిగారు మనోహర్ గారు. ఐఎమ్ ఫైన్ డాడ్, మామ్ అన్నాడు అభి. బావా అని పరిగెత్తుకుంటూ వచ్చి హక్ చేసుకోబోయింది ప్రీతి. అభి ప్రీతిని అక్కడే ఆపి, హాయ్ ప్రీతి, నువ్వు కూడా వచ్చావా అన్నాడు. హా అభి, మాతో పాటే వచ్చింది అని చెప్పారు ఇంద్రాణి. ప్రీతి కోపం దిగమింగి, అవును బావా, అత్త వాళ్ళతో పాటు వచ్చాను. బావా, తను నా ఫ్రెండ్ లీసా, అండ్ లీసా తను నా బావ అని చెప్పింది. సి ప్రీతి, నాకు ఇలాంటి రిలేషన్స్ నచ్చవు. జస్ట్ కాల్ మీ అభి, ఓకే అన్నాడు అభి. ఓకే బావా అని అనబోతూ అభి అన్నది ప్రీతి. ఏమైంది కన్నయ్య, ఏదో బావా అని అలా పిలిచింది అంతేగా అన్నారు ఇంద్రాణి. నాకు నచ్చదు మ్యామ్. సరే పదండి అన్నాడు అభి. అత్త, నేను మా ఇంటికి వెళతాను అన్నది ప్రీతి. ముందు మాతో పాటురా, తర్వాత డిన్నర్ చేసుకుని వెళ్దువు అన్నారు ఇంద్రాణి. ఓకే అత్త అని అక్కడి నుండి స్టార్ట్ అయ్యారు. ప్రీతి, నువ్వు మీ బావంటే ప్రేమంటావు, మరి మీ బావ చూస్తే కనీసం నీ మీద ఇంట్రెస్ట్ కూడా ఉన్నట్టు లేదు అని అడిగింది లీసా. స్టాప్ ఇట్ లీసా, నాకు తెలుసు నేనేం చెయ్యాలో. మా బావని నేను పెళ్లి చేసుకోకుండా నన్ను ఎవ్వరూ ఆపలేరు అని చెప్పింది ప్రీతి. కానీ ప్రీతి అని లీసా ఏదో అడగబోతూ ఉంటే, మా బావ పెద్దోళ్ళ ఇష్టాన్ని ఎప్పుడూ కాదనడు. మా అత్త మా బావను నాకిచ్చి పెళ్లి చేస్తానన్నది. సో మా బావ నన్ను పెళ్లి చేసుకోవటం కన్ఫర్మ్. ఇక నువ్వు ఆపు, మా బావ వింటే డౌట్ వస్తుంది అన్నదే ప్రీతి. ఏమిటో ఈ తెంగరిది బావ పెళ్లి అంటుంది, అటు చూస్తే కనీసం బావ అన్న ఒప్పుకోవటం లేదు అనుకున్నది లీసా. ఒసై, ఏమిటే ఓ తెగ ఆలోచిస్తున్నావు అని అడిగింది ప్రీతి. ఏమీ లేదు, ఏం లేదు అన్నది లీసా. అభి, అత్తయ్యగారు బాగున్నారా అని అడిగారు ఇంద్రాణి. హా మామ్, ఈరోజు మార్నింగ్ దేవీపురం వెళ్ళింది కూడా అని చెప్పాడు అభి. ఇప్పుడా, ఎందుకు కన్నయ్య అని అడిగారు ఇంద్రాణి. ఏమో మామ్, ఏవో పొలం పనులు అని వెళ్లారు, రేపు ఈవినింగ్ కల్లా వస్తాను అని అన్నారు అని చెప్పాడు అభి. సరే అభి అన్నారు మనోహర్ గారు. ఇంద్రాణి మనసులో, ఆమె ఇప్పుడు వెళ్ళటం ఏమిటి, మనకి తెలియకుండా ఏమైనా చేస్తుందా? ఏదైతే ఏమిటి, నన్ను కన్నయ్య నమ్మినంత కాలం నా మాట కూడా కాదనడుగా అని అనుకున్నది. మామ్, ఏమిటి ఏదో డీప్ గా ఆలోచిస్తున్నావు అన్నాడు అభి. ఏమీ లేదు, కొంచెం టైర్డ్ గా ఉంది అన్నారు ఇంద్రాణి. ఇంతలో నందనవనం వచ్చింది. అందరూ కారు దిగి లోనికి వెళ్లారు. ప్రీతి, మీ బావ హౌస్ చాలా బాగుంది అన్నది లీసా. అందుకేగా మా బావ కోసం ఆరాటపడుతున్నది అని చెప్పింది ప్రీతి. సుబ్బులు, ఒసై సుబ్బులు, కాఫీ తీసుకొనిరా అని అరిచారు ఇంద్రాణి. అమ్మగారు, మీరు వస్తున్నారు అని అన్ని ఎంగేజ్మెంట్స్ చేశా అని చెప్పింది సుబ్బులు. ఎంగేజ్మెంటా అన్నారు ఇంద్రాణి షాక్ అయ్యి. మామ్, అది అరేంజ్మెంట్స్ కి వచ్చిన తిప్పలు అన్నాడు అభి. ఒసై, నీ గోల ఆపి ముందు ఆ కాఫీ ఏదో తగలెట్టు అన్నారు ఇంద్రాణి. అమ్మగారు,
కిరోసిన్ పోయినా లేదా పెట్రోల్ పోయినా అని అడిగింది సుబ్బులు. ఒసేయ్, ఏమంటున్నావే అన్నారు ఇంద్రాణి. మీరే తగలటమన్నారుగా, అందుకే అని చెప్పింది సుబ్బులు. ఒసేయ్, నువ్వు ముందు పోయి కాఫీ తీసుకునిరా అన్నారు ఇంద్రాణి. అత్త, ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషికి ఇంత ఫ్రీడమ్ ఇస్తున్నారా మీరు? దాన్ని అదుపులో ఉండమని చెప్పలేరా అన్నది ప్రీతి. అభి కోపంగా, ప్రీతి స్టాప్ ఇట్. తను మా ఇంటి పని మనిషి కాదు, మా ఇంటి మనిషి. నువ్వు రిలేషన్స్ అంటే మనీతో బేరేజ్ వేస్తావు, కానీ మేము రిలేషన్స్ అంటే ప్రేమతో చూస్తాం. తను నీకంటే వయసులో పెద్దది, కనీసం ఆ ఏజ్ కైనా రెస్పెక్ట్ ఇవ్వాలి అని తెలియదా అని అక్కడ నుండి కోపంగా పైకి వెళ్లిపోయాడు. అత్త, నేను ఇప్పుడు ఏమన్నాను? బావ అంతగా రియాక్ట్ అయ్యాడు, అది పని మనిషేగా అన్నది ప్రీతి. ఈసారి వాడి ముందు అంటే చంపేస్తాడు, కొంచెం వాడి ముందు కుదురుగా ఉండు అని చెప్పారు ఇంద్రాణి. అమ్మగారు, కాఫీ అని అందరికీ ఇచ్చింది సుబ్బులు. ప్రీతి సుబ్బుల వైపు కోపంగా చూస్తూ నాకేం వద్దు అని పక్కకు వెళ్ళింది. అమ్మగారు, భోజనం తయారు చేశాను, మీరు వస్తే వడ్డిస్తాను అన్నది సుబ్బులు. పైకి వెళ్లి అభిని పిలుచుకునిరా అని ఫ్రెష్ అవటానికి వెళ్లారు ఇంద్రాణి వాళ్ళు. చెన్నయ్య గారు, భోజనానికి టైం అయింది, రండి అని పిలిచింది సుబ్బులు. సుబ్బులు, ఇందాక తను అన్న మాటలు పట్టించుకోకు అన్నాడు అభి. చెన్నయ్య, అసలు గుర్తుంటే కదా బాధపడటానికి. మీరంటే బాధపడాలి కానీ ఎవరో ఏదో అంటే నేనెందుకు బాధపడాలి? రండి బాబు, భోజనం చేద్దరు, కింద అమ్మగారు వాళ్ళు ఎదురు చూస్తున్నారు అన్నదే సుబ్బులు. హా, సరే పద, వస్తాను అని ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్ళాడు అభి. రాకన్నయ్య, కూర్చో, భోజనం తిను అన్నారు ఇంద్రాణి. డాడ్ అని పిలిచాడు అభి. హా అభి, చెప్పు అన్నారు మనోహర్ గారు. మనం వర్మ ఇండస్ట్రీస్ కలిసి వేసిన ఫస్ట్ ప్రాజెక్టు టెండర్ మనకే వచ్చింది. సో దానికి సంబంధించి చిన్న గెట్ టుగెదర్ ఉంది. సో మీరందరూ కూడా రావాలి అన్నాడు అభి. అభి, నేను కూడా రావచ్చా అని అడిగింది ప్రీతి. అది ఆఫీస్ పార్టీ, నువ్వెందుకు అన్నాడు అభి. పోనీలేరా చిన్నపిల్ల, తన్ను కూడా రానివ్వు అన్నారు ఇంద్రాణి. సుబ్బులు మనసులో ఆయమ్మ చిన్నపిల్ల అనుకున్నది. ఓకే మామ్ అని అక్కడి నుండి వెళ్లిపోయాడు అభి. థ్యాంక్స్ అత్త అంటూ ఒక కన్నింగ్ నవ్వు నవ్వుతూ పైకి వెళ్తూ ఉన్న అభి వైపు చూస్తూ ఉన్నది. అందరూ డిన్నర్ కంప్లీట్ చేసి ఎవరి రూమ్స్ కు వాళ్ళు వెళ్లిపోయారు. ప్రీతి అండ్ లీసా కూడా వాళ్ళ ఇళ్లకు వెళ్లిపోయారు. అభి రూమ్ లోనికి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకుని బాల్కనీలోనికి వెళ్లి అక్కడ చైర్లో కూర్చొని ఆకాశంలోని చంద్రుడిని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ మనో కూడా జరిగిన దానికి నిద్ర పట్టక రూమ్ నుంచి టెర్రస్ పైకి వెళ్లి ఆకాశంలోని చంద్రుడిని చూస్తూ అభి ముద్దు పెట్టడం తలుచుకుని సిగ్గుపడింది. అసలు నువ్వు ఎవరు? నేను నీకు ఎందుకు నాకే తెలియకుండా ఇంత దగ్గరవుతున్నాను అని ఆలోచిస్తూ ఉన్నాడు అభి. నేనే నన్ను తెలియకుండానే నాకు ఇంత దగ్గరయ్యాడు. మరి నేనే తన ప్రాణము అని, తను ప్రేమించిన మనిషిని అని తెలిస్తే అనుకున్నదే మను. తను నా పక్కన ఉంటే మను నా పక్కన ఉన్నట్టు ఎందుకు ఫీల్ అవుతున్నాను అనుకున్నాడు అభి. నిజంగా అభి కళ్ళల్లో సంతోషం చూసి ఎన్నాళ్ళయ్యింది. అది నా వల్ల అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది అనుకున్నదే మను. తన కళ్ళల్లో నీళ్లు చూస్తే నాకెందుకు అంత కోపం? తను ప్రమాదంలో ఉంటే నా గుండె ఎందుకు అంత ఆరాటపడింది అనుకున్నాడు అభి. అభి, మనం ఎప్పటికైనా మళ్ళీ కలుస్తామా? మళ్ళీ మనం సంతోషంగా ఉంటామా అనుకున్నదే మనం. లేదు, నేను తనకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి, లేకపోతే నా గతం ప్రతి క్షణం నన్ను వెంటాడుతూ ఉంటుంది. ఇలా అయితే నేను సంతోషంగా ఉండలేను. నేను సంతోషంగా లేకపోతే నా వాళ్ళు సంతోషంగా ఉండలేరు అనుకున్నాడు అభి. నువ్వు సంతోషంగా ఉంటానంటే నేను ఏమైనా చేస్తాను, చివరికి నా ప్రాణాలనైనా సంతోషంగా ఇచ్చేస్తాను అనుకున్నదే మనం. నేను ఇంకా బ్రతికేది నా వాళ్ళ కోసమే అనుకున్నాడు అభి. నేను ఉన్నది నీకోసమే అభి. నిన్ను నా వాడిని చేసుకుని నీ సంతోషాలు అన్నీ నేనుగా మారి నీకు తిరిగి ఇస్తాను అనుకున్నదే మనం. నా హ్యాపీనెస్ మొత్తం కూడా నీతోనే దూరం అయిపోయింది అనుకున్నాడు అభి. నేనుండగా నీకు నేనే దూరం కాలేను, అలాంటిది నా వల్ల నీకు లేదు, అది ఎప్పటికీ జరగదు అనుకున్నదే మనం. నా పాస్ట్ నువ్వు, నా ప్రెజెంట్ నేను, ఫ్యూచర్ అనుకున్నాడు అభి. మనం, అవును బంగారం, మన ఫ్యూచర్ మనమే బంగారం. అలా నేను మారుస్తాను. దానికి ముందు నేను చేయవలసిన కొన్ని పనులున్నాయి. అంతవరకు వెయిట్ చేయి బంగారం. నన్ను చంపి నిన్ను
నన్ను దూరం చేయాలి అని చూసిన వాళ్లను, నిన్ను చంపాలి అని చూస్తున్న వాళ్ళని ఎవరిని వదలను అనుకున్నదే మనం. నీకుగా నాకు దూరం అయ్యి వెళ్ళిపోయావు. మళ్ళీ నీకోసం ఎదురు చూడకుండా చేశావు. నా ప్రాణం పోతుందే, కాని తప్పదు. నిన్ను మర్చిపోవాలి. ఇది సాధ్యమేనా అనుకున్నాడు అభి. నువ్వే నేనురా. నా ప్రాణం ఉన్నంత వరకు నీకేమీ కాదు అనుకున్నదే మనం. నీ జ్ఞాపకాల నుండి దూరంగా ఉంటే ఆ మెంటల్ది వచ్చి నా మూడు మొత్తం స్పాయిల్ చేస్తుంది అనుకున్నాడు అభి. నీ ప్రేమతో నేను ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా గుర్తుపడతావా? నాకు తెలుసు అభి, నువ్వు మనుకి దూరం అవ్వాలి అనే కదా ఈ మైత్రికి దూరంగా ఉండాలి అనుకుంటున్నావు. కానీ అది నీ వల్ల కాదుగా. మైత్రినే మను అని తెలిసినప్పుడు నీ కళ్ళల్లో హ్యాపీనెస్ చూడాలి అనుకున్నది మనం. ఎప్పుడో ఏదో తింగర పని చేస్తుంది. నాతో చివాట్లు దెబ్బలు బాగా తింటుంది. కానీ కొంచెం కూడా ఫీల్ అవ్వదు. నేను ఏమన్నా నవ్వుతూ ఆన్సర్ చేస్తుంది. అసలు ఇంత పేషెన్స్ ఎలా అనుకున్నాడు అభి. నా ఎవ్రీ ఎమోషన్ నువ్వే. నువ్వు నా మీద కోపం చూపించినా సంతోషంగా భరిస్తాను. కానీ నీ కళ్ళల్లో నీళ్లు మాత్రం చూడకూడదు ప్లీజ్ బంగారం అనుకున్నదే మనం. కొంచెం తింగరదే కానీ మంచిది. సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా బాగానే ఉంది. కానీ నేనేమిటి ఇలా ఆలోచిస్తున్నాను? రే అభి, డోంట్ డైవర్ట్ అని అనుకుంటూ లోనికి వెళ్లి బెడ్ పైన పడిపోయాడు. నువ్వు ఎంత అనుకున్నా నా నుంచి నీ ఆలోచనలను దూరం చేయలేవు అని నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయింది మనం. నెక్స్ట్ డే ఆఫీసులో ఈవినింగ్ పార్టీ కోసం మను, సత్య వాళ్ళు అరేంజ్మెంట్స్ చూస్తున్నారు. మైత్రి, ఈవినింగ్ పార్టీకి అన్ని అరేంజ్మెంట్స్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకో అన్నది సత్య. సంతోష్ అన్నయ్య అన్ని అరేంజ్ చేశారు అని చెప్పింది మను. ఓకే, జాగ్రత్త. వర్క్ విషయంలో ఏ చిన్న మిస్టేక్ జరిగినా సార్ ఒప్పుకోరు. బీ కేర్ఫుల్. ఐ హ్యావ్ సమ్ అదర్ వర్క్. ఐ విల్ జస్ట్ కమ్ అండ్ జాయిన్ విత్ యూ. టేక్ కేర్ అని వెళ్లిపోయింది సత్య. బంగారం, ఏమిటి ఇంకా రాలేదు? ఆఫీస్ టైం అవుతుందిగా అనుకుంటూ తన వర్క్ చేసుకుంటూ ఉన్నది మనం. అప్పుడే అభి ఆఫీసులోనికి ఎంటర్ అయ్యి సీరియస్ గా ఎంప్లాయీస్ విష్ చేస్తున్నా పట్టించుకోకుండా నేరుగా తన క్యాబిన్ లోనికి వెళ్లిపోయాడు. బంగారం మాటల్లోనే వచ్చేశాడు అనుకుంటూ అభి దగ్గరకు వెళ్ళింది మనం. ఏంటి ఇలా వచ్చావు? వర్క్ ఏం లేదా అని కోపంగా అన్నాడు అభి. ఇప్పుడు ఆయన సొమ్మేదో దొబ్బేస్తున్నట్టు అంత సీరియస్ ఎందుకు అని మనసులో అనుకుంటూ చూస్తూ ఉన్నదే మనం. హే, నిన్నే అడుగుతున్నది. ఏంటా చూపు? ఆన్సర్ చెప్పకుండా అని అడిచాడు అభి. సార్, ఈ రోజు మీ షెడ్యూల్ ఇంకా మీటింగ్ డీటెయిల్స్, ఇంకో 30 minutes లో ఫారెన్ డెలిగేట్స్ తో కాన్ఫరెన్స్ కాల్ ఉంది సార్. అది ఇన్ఫార్మ్ చేద్దాము అనే వచ్చాను. ఇదేగా నా వర్క్. ఇంకా నేను వెళ్తున్నా సార్ అని వెళ్లబోయింది మనం. హే మైత్రి, ఆగు అన్నాడు అభి. వెళ్లేది ఆగి అభి వైపు తిరిగి ఏమిటి సార్ అని అడిగింది మనం. ఈవినింగ్ పార్టీ అన్నాడు అభి. సార్, సంతోష్ సార్ అన్ని అరేంజ్ చేశారు. నేను ఒకసారి చెక్ చేశాను సార్ అని మను ఇంకా చెప్తూ ఉండగా ఇంతలో అభి ఫోన్ రింగ్ అయ్యింది. అభి ఫోన్ లిఫ్ట్ చేసి హాయ్ ప్రియా, ఎలా ఉన్నావు అని అడిగాడు. అన్నయ్య, ఐఎమ్ ఫైన్ అని చెప్పింది అభి చెల్లెలు ప్రియాంక. ఎవరు ఈ ప్రియా? ఫోన్లో అంతగా మాట్లాడుతున్నారు అని ఆలోచిస్తూ ఉన్నది మనం. ఏం చేస్తున్నావు? అక్కడ అంతా బాగానే ఉందా అన్నాడు అభి. హా అన్నయ్య, ఇట్స్ గుడ్. అయినా నువ్వుండగా నాకేమిటి అన్నది ప్రియాంక. ఓకే, ఏమిటి మామ వాళ్లకు కాల్ చేయటం లేదట? వాళ్ళు కంగారు పడుతున్నారు. ఒకసారి కాల్ చెయ్యి అన్నాడు అభి. అన్నయ్య, సారీ, ఇక్కడ ఫైనల్ ఎగ్జామ్స్, సో అస్సలు కుదరటం లేదు. అప్పటికి నీకోసం కాల్ చేస్తున్నాను. ఇంకా ఎన్ని రోజులు? జస్ట్ 2 monthsేగా. తర్వాత నేను అన్నయ్య ఎలాగో మీ దగ్గరికి వచ్చేస్తాము. మామ్ ఎలా ఉన్నారు? యూకేలోనే ఉన్నారా? అర్చన అక్క, ఖుషి పాప అందరూ ఎలా ఉన్నారు అని అడిగింది ప్రియ. అందరూ బాగున్నారు. మామ్ వాళ్ళు నిన్న ఈవినింగ్ ఇండియా వచ్చేశారు అని చెప్పాడు అభి. హో, ఓకే అన్నయ్య. అవును, మన రాక్షసి ఎలా ఉంది అన్నది ప్రియ. ప్రియ, తప్పు, పెద్దవాళ్ళని అలా అనకూడదు అన్నాడు అభి. సారీ అన్నయ్య, గ్రాని బాగుందా అని అడిగింది ప్రియ. అవును, సిద్ధు ఎలా ఉన్నాడు అన్నాడు అభి. వాడు కాలేజీకు వెళ్ళాడు. ప్రాజెక్టు పని మీద అన్నయ్య. ఇంకో 3 months లో ప్రాజెక్టు కంప్లీట్ అవుతుందట. ఇంకా మా స్టడీస్ కంప్లీట్ అయితే మా అన్నయ్య దగ్గరికి వచ్చేస్తాము అని చెప్పింది ప్రియ. అక్కడ ఉన్నది ఎవరు? నా బంగారు చెల్లెలు ప్రియాంక. తను అనుకున్నది సాధిస్తుంది. సరే,
ఉంటాను, జాగ్రత్త. మామ్ వాళ్ళకి ఒకసారి కాల్ చెయ్యి, బాయ్ అని కాల్ కట్ చేశాడు అభి. అమ్మ ప్రియా అంటే తన చెల్లెలు ప్రియాంకనా అనుకున్నదే మనం. సంతోష్ వస్తే నా కోసం వెయిట్ చేయమను, ఇంకా కాన్ఫరెన్స్ కాల్ కి అరేంజ్ చెయ్యి అన్నాడు అభి. ఓకే సార్ అని వెళ్ళిపోయింది మనం. అభి కూడా కాన్ఫరెన్స్ కాల్ అటెండ్ చేసి రిమైనింగ్ వర్క్ కంప్లీట్ చేస్తూ ఉన్నాడు. సార్, సంతోష్ సార్ వచ్చారు అని చెప్పింది మనం. సరే పంపించు, అలాగే 2 కాఫీ అన్నాడు అభి. బావా ఏం చేస్తున్నావు అని అడిగాడు సంతోష్. రారా కూర్చో, ఎంతవరకు వచ్చాయి పార్టీ అరేంజ్మెంట్స్ అన్నాడు అభి. ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ బావా అని చెప్పాడు సంతోష్. సార్ కాఫీ అన్నది మనం. హాయ్ మైత్రే, కరెక్ట్ టైంలో తెచ్చావు, థ్యాంక్స్ అన్నాడు సంతోష్. ఓకే థ్యాంక్ యూ సార్ అని కాఫీ ఇచ్చి వెళ్ళిపోయింది మనం. చెప్పరా, గెస్టులు అందరినీ ఇన్వైట్ చేశావుగా, ఎక్స్పెషల్లీ ఆ జేపీ ఇండస్ట్రీస్ వాళ్ళని పిలిచావుగా అని అడిగాడు అభి. నాకు తెలుసుగా బావా, వాళ్ళకి ఇన్విటేషన్ పంపించాను, మరి వస్తారో రారో తెలియదు అన్నాడు సంతోష్. వస్తాడు, తప్పకుండా వస్తాడు, నువ్వు వెళ్ళి అరేంజ్మెంట్స్ చూసుకో అన్నాడు అభి. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.